వారి రిమార్క్స్తో పాటు నా రిపోర్ట్ కూడా పంపిస్తానని చెప్పారు. నా తరపున పిసిసి గారి అనుమతి తీసుకొని నేను ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఏఐసిసి ప్రెసిడెంట్కి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ వారికి పంపించడం జరుగుతుంది. ఇది కఠినమైన చర్యలు ఏంటి అనేది మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకొని మీ అందరికీ చెప్తారు, నాకు కూడా నాకు కూడా పంపిస్తారు. అప్పుడు ఆ కఠిన చర్యలు ఏంటో చెప్తారు. నేను రాసిన అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను రికమెండ్ చేసిందే మీకు చెప్పాను, మీరు రికమెండ్ చేసింది నేను చెప్పను. నిన్న కూడా సీఎం గారు చెప్పాడు, ఊహాజనితంగా మీకు మీరే ఏదో అనుకొని అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. నేనేం చెప్పాను, నేను దానికి చాలా సంక్షిప్తంగా డైరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. నేను ఇందాక మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన నోటీస్ సమాధానంతో పాటు దానికి సంబంధించిన ఇతర అన్నిటి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని పంపించి, ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్ అందరికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఎవరు అన్ని విషయాలు పరిగణనలో తీసుకొని ఒక సమగ్రమైన రిపోర్ట్ను పంపించాం. రిపోర్ట్ అంటే నాకు షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చిందని నేను పంపించడం రిపోర్ట్ కాదు. అన్ని విషయాలు పరిగణనలో తీసుకొని ఒక సమగ్రమైన రిపోర్ట్ను పంపించాం. రిపోర్ట్ అంటే నాకు షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చిందని నేను పంపించడం రిపోర్ట్ కాదు కదా. ఎవరిది? అన్నీ మాట్లాడారు. మీటింగ్ ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడి దాన్ని కూడా రిపోర్ట్లో పంపించాను. ఆ విషయాన్ని కూడా వారు లెటర్ ఇచ్చారు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని తీసుకున్నాను. అదంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. అది సరైన నేను నేను 3 గంటలు గాంధీ భవన్లో కూర్చున్నాను. ఒకరోజు ముందు నుంచే నేను గాంధీ భవన్లో 3 గంటల నుంచి నేను ఇచ్చిన నోటీసులోనే 3 రోజుల్లో రిపోర్ట్ తీసుకొని నాకు సబ్మిట్ చేయమని చెప్పాను. దానికి మీరు అక్కడ అడగాల. అది పంపించారు. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడాను. అయినా వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాను.
ప్రస్తుతం మనకి ఏ కేసు మన దృష్టికి వచ్చిందో, దేనికి నోటీసులు ఇచ్చామో, ఎక్కడ సమాధానం చెప్పారో దాని మీదనే రిపోర్ట్ ఇస్తాం. తక్కిన విషయాలన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చూసుకుంటారు. ఎవరు వాటన్నిటి గురించి సమగ్రమైన రిపోర్ట్ పంపించాను. అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమి రిపోర్ట్ చేస్తుందో చెప్తాను. నేను అదే రిపోర్టుని నేను నేను నోటీసులు ఇచ్చినవి అవి ముఖ్యం. తక్కిన ఎవరు ఉన్నాయో లేవు అనేది మీరు ఏదైనా రాసుకుంటే అది మీ ఇష్టం. ఇందా చెప్పు. మీరు నేను ఏం చేస్తున్నాను నా లెటర్లో అనేది మీకు చెప్తే నాకు నోటీసులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీకు నేను ఇప్పుడు మీటింగ్ పెట్టి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి నన్ను ఏం రాశారు, ఏం పెట్టారు, ఏంటని అడిగే బదులు గాంధీ భవన్లో నేను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇచ్చానంటే సరిపోద్ది. అంతేగాని నేను ఇచ్చిన దాంట్లో మెయిన్గా పబ్లిక్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్ని మీడియా ద్వారా కానీ ఇంకో రకంగా వెల్లడించకూడదు. మరి నేను వెల్లడిస్తే నేనే ఇండిసిప్లిన్ లాగా అయిపోతుంది. అందుకని దయచేసి నన్ను ఆ స్థితికి పోయేటట్టు నెట్టొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఎవరు ఎవరు కలిశారు? ఎవరు కలిశారు? నన్న 3 గంటల నుంచి 6 గంటల దాకా మీటింగ్ జరిగింది. దాంట్లో వైస్ చైర్మన్ గారు ఉన్నారు. ఆ పేపర్లు ఇచ్చిపోయారు. దాన్ని నేను తప్పు పట్టడం లేదు, నన్ను కలవలేదు అంటం లేదు. అది వారి ఇష్టం. అంతేగాని మీరు నన్ను కలిచారంటే నన్ను ఎవరూ కలవలేదు. మళ్ళీ అదే అంతా కాంగ్రెస్ పార్టీయే కానీ ప్రెసిడెంట్ వేరు, మళ్ళీ మామూలు కాంగ్రెస్ వేరు. ప్రెసిడెంట్ కలవకుండా నేను అక్కడ కలిచాను. ఆయన కూడా కాంగ్రెస్ అంటే సరే. ఏం రాములు నీకు తెలియదా? ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కదా, అన్ని పార్టీలు చూస్తున్నాం. అన్నిటిని పరిగణలోకి తీసుకున్నాం. ఏంటది? నాది ఎప్పుడైందంటే చెప్తారు కానీ హైకమాండ్ ఎప్పుడైందో చెప్తే ఇక్కడ ఉంటారా? నేను వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాల్సింది. ఇది పార్టీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి సీఎం గారికి ఇవ్వలేదు. అంటే నిర్ణయం నేను ఎంపీల ఫోరం కన్వీనర్. ఢిల్లీ నుంచి ఆయన యూకే పోయేటప్పుడు రాత్రి 1 గంటకు కలిసి సెండ్ ఆఫ్ చేశాను. మళ్ళీ వచ్చేటప్పుడు వెల్కమ్ చేశాను. అది నా బాధ్యత అని అనుకుంటున్నాను. ఆ ఎయిర్పోర్ట్లో చేసి వారిని ఇంటి దగ్గర దించి నేను వెంటనే నిన్నంతా నాగర్ కర్నూలు, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ఈ కాన్స్టిట్యున్సీలన్నీ తిరిగి వచ్చాను. రాత్రి 1 గంట 2 అదే అందుకే కదా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఊహాజనిత విషయాలను రాసుకోవద్దని. నేను నా విషయం చెప్తున్నాను. నేను కలిసింది, నేను వెల్కమ్. అప్పుడు ఏం లేదు కదా పోయేటప్పుడు. అప్పుడు పోయేటప్పుడు సెండ్ ఆఫ్, వచ్చినప్పుడు ఇది మామూలుగా. ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఎంత లేట్ అయినా, ఎంత ప్రొద్దున్నే అయినా నేను పోయి ఇది చేస్తాను. ఎందుకంటే బీయింగ్ ఏ కన్వీనర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీస్.
మంత్రి కొండా సురేఖ అలాగే చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లుగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. అయితే ఈ సిఫార్సులపై కాంగ్రెస్ హైకమాండ్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. పూర్తి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ శేఖర్ అందుబాటులో ఉన్నారు. శేఖర్, చెప్పండి, కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లుగా చెప్తున్నారు. ఏం జరగబోతుందంటే ఎలాంటి సమాచారం ఉంది? ఇక బంతి ఏఐసిసి కోర్టులోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇక చర్యలు ఏఐసిసి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా సిఫార్సు చేసింది. ఇక క్రమశిక్షణ కమిటీ ఇద్దరి అంశం మీద, ముఖ్యంగా చిన్నారెడ్డి అట్లాగే మంత్రి కొండా సురేఖ మీద వచ్చినటువంటి ఫిర్యాదులను పూర్తిగా పరీక్షించాము, పరిశీలన చేశాము, నివేదిక రెడీ చేశామని చెప్పారు. అట్లాగే వీళ్ళు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినటువంటి వివరణ మీద కూడా లోతుగానే పరిశీలన చేశామని చెప్పారు. ఇప్పుడు వచ్చినటువంటి ఫిర్యాదులే కాదు, గతంలో వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీళ్ళ మీద వచ్చినటువంటి ఫిర్యాదులు, వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్కు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నాము. ఏ వ్యక్తి అయినా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ప్రెసిడెంట్ స్థాయి వరకు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల వల్ల పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ అవుతుంది, వ్యక్తిగతంగా వ్యక్తులకు ఎంత డ్యామేజ్ అవుతుంది అన్నటువంటి అంశాలన్నిటితో పాటు నివేదిక తయారు చేశాము. నివేదికను పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర నాయకత్వం వహిస్తున్నటువంటి పిసిసి చీఫ్కి ఈ రిపోర్ట్ను అందించాము. అట్లాగే ఏఐసిసికి కూడా పంపిస్తాము. ఇక తదుపరి నిర్ణయం ఏఐసిసి తీసుకోవాల్సిందే అన్నటువంటి అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లి రవి ప్రకటన చేశారు. దాదాపు 20 నిమిషాలకు పైగానే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరు అంశాలను లోతుగానే పరిశీలన చేశామన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయంలో భాగంగా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. మరి రైట్, థ్యాంక్ యూ శేఖర్. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తూ ఉన్న ఆల్రెడీ సిఫార్సు చేసాం, ఇక ఏఐసిసిదే తుది నిర్ణయం అన్నట్లుగా చెప్తూ ఉన్నారు మంత్రి సురేఖ విషయంలోనూ అలాగే చిన్నారెడ్డి విషయంలోనూ. ఏం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారం పైన ఏఐసిసికి పిసిసి నివేదిక పంపించినట్టుగా సమాచారం అవుతుంది. సో పిసిసి నివేదిక అందిన వెంటనే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దీన్ని పరిశీలించేటువంటి అవకాశం ఉంది. సో పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీరందరితో మాట్లాడిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చాలా స్పష్టంగా వీరిద్దరు కూడా, కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇద్దరు కూడా పార్టీ లక్ష్మణ రేఖ దాటారు. సో పార్టీ లైన్ దాటి వ్యవహరించారు. ఇది ఖచ్చితంగా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని ఇప్పటికే పిసిసి క్రమశిక్షణ కమిటీ ఒక నివేదిక అందజేసింది. సో క్లియర్గా ఇద్దరు నేతలు కూడా తప్పు చేశారనేటువంటి విషయాన్ని ధృవీకరించింది. ఇద్దరిని కూడా పదవుల నుంచి, ఒకరిని మంత్రి పదవి నుంచి, మరొకరు ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యంలో వారిని ఇద్దరిని కూడా ప్రభుత్వ పదవుల నుంచి తొలగించాలని రికమెండ్ కూడా చేసినట్టుగా సమాచారం వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఏఐసిసి అతి త్వరలోనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిని కూడా కొండా సురేఖ కలిసినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీని కానీ రాహుల్ గాంధీని ఎక్కడ మాట్లాడలేదని చెప్పింది. అయినప్పటికీ పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యంలో ఏఐసిసి కొన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.